So in this video, in this class, I am going to explain the applications of HSAB. Applications of HSAB. So HSAB, hard and soft acids and bases. Hard and soft acids and bases. So this is Pearson's concept. So HSAB is applicable or used to understand organic reaction mechanisms. Next to metal ligand interactions in metal complexes. So metal ligand interactions in metal complexes. So metal complexes లేదా కాంప్లెక్సెస్లో ఏ మెటల్ అయాన్ ఏ లిగాండ్తో ఇంటరాక్ట్ అవుతుంది. సో ఏ లిగాండ్ ఏ మెటల్ అయాన్తో సింథసిస్ జరిగి మనకు మెటల్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ మెటలర్జీ ఆర్ ఇన్ మెటల్ ఎక్స్ట్రాక్షన్. సో ఓవర్ ప్రాసెస్ అంటే నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి టు కలెక్ట్ ఆర్ టు ఎక్స్ట్రాక్ట్ మెటల్ అయాన్. సో ఆ ప్రాసెసింగ్లో నెక్స్ట్ ప్రిసిపిటేషన్స్ ఇన్ క్వాలిటేటివ్ అనాలిసిస్. సో క్వాలిటేటివ్ అనాలిసిస్లో ఎగ్జాంపుల్కు బేరియం సల్ఫేట్ రియాక్షను సాల్ట్ అనాలిసిస్లో సల్ఫేట్ కన్ఫర్మేషన్కు బేరియం క్లోరైడ్ను నువ్వు యాడ్ చేస్తే సో బేరియం క్లోరైడ్తో నీకు వైట్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. క్వాలిటేటివ్ అనాలిసిస్లో అంటే బేరియం క్లోరైడ్ను సోడియం కార్బొనేట్ ఎక్స్ట్రాక్ట్కు యాడ్ చేస్తే యూ విల్ గెట్ ఏ వైట్ ప్రెసిపిటేట్. సో అక్కడ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుందా లేదా క్వాలిటేటివ్ అనాలిసిస్. అండ్ నువ్వు అనలైజ్ చేయాలా లేదా అబ్జర్వ్ చేయాలా లేదా ప్రెడిక్ట్ చేయాలా అంటే సో వీ నీడ్ హెచ్ఎస్ఏబి ప్రిన్సిపల్. హెచ్ఎస్ఏబి ప్రిన్సిపల్ను బేస్ చేసుకొని మనము హెచ్ఎస్ఏబి ప్రిన్సిపల్ను అప్లై చేసుకొని సో అక్కడ ప్రిసిపిటేట్ ఫామ్ అవుతుందా లేదా, ప్రిసిపిటేషన్ రియాక్షన్ జరుగుతుందా లేదా. నెక్స్ట్ మెటలర్జీలో లేదా మెటల్ ఎక్స్ట్రాక్షన్లో కొన్ని ప్రాసెసెస్ లేదా కొన్ని మెథడ్స్ను లీచింగ్ అని లేదా స్మెల్టింగ్ అని కొన్ని స్టెప్స్ను ఫాలో అవుతాం, రోస్టింగ్ అని. సో అక్కడ సో ఆ ప్రాసెసెస్లో రిడక్షన్ అని. సో ఆ ప్రాసెసెస్లో నీకు మెటల్ 100% మెటల్ ప్యూర్ మెటల్ ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతామా లేదా. నెక్స్ట్ ఫామ్ అయ్యే కాంప్లెక్స్ అసలు ఫామ్ అవుతుందా లేదా మెటల్ లిగాండ్తో. సో ఎక్స్ వైతో ఇంట్రాక్ట్ అయ్యి నీకు కాంప్లెక్స్ ఫామ్ అవుతుందా లేదా. నెక్స్ట్ ఆర్గానిక్ రియాక్షన్ మెకానిజమ్స్ను ప్రెడిక్ట్ చేయడానికి లేదా టు అండర్స్టాండ్ దట్ మెకానిజం వీ నీడ్ దిస్ హెచ్ఎస్ఏబి ప్రిన్సిపల్. ఇన్ దట్ కొన్ని నేను ఇక్కడ బ్రీఫ్గా కొన్ని అప్లికేషన్స్ ఇచ్చినాను. సో ఫస్ట్ వన్ ఈజ్ ఇన్ హైడ్రోజన్ బాండింగ్. సో హైడ్రోజన్ బాండు ఏ మాలిక్యూల్స్లో ఫామ్ అవుతుంది. ఎగ్జాంపుల్కు నేను 3 లిగాండ్స్ తీసుకున్నాను, H2O, NH3 అండ్ హైడ్రోజన్ ఫ్లోరైడ్. సో ద స్ట్రాంగ్ హైడ్రోజన్ బాండ్ ఈజ్ పాసిబుల్ ఇన్ కేస్ ఆఫ్ H2O, NH3 అండ్ HF. సో H2Oలో ఆక్సిజన్ యాటమ్ ఉంది, NH3లో నైట్రోజన్ యాటమ్ ఉంది, హైడ్రోజన్ ఫ్లోరైడ్లో ఫ్లోరిన్ యాటమ్ ఉంది. సో H2Oలో ఆక్సిజన్, NH3లో నైట్రోజన్ అండ్ ఇన్ హైడ్రోజన్ ఫ్లోరైడ్ ఫ్లోరిన్. దీస్ 3 ఆర్ electron pair donor atoms. So all these 3, that is H2O, water, NH3, ammonia and hydrogen fluoride, these 3 are hard Lewis bases. ఎందుకు ఎలక్ట్రాన్ పేర్ డోనార్స్ అంటున్నాం కాబట్టి బేసెస్. సో హార్డ్ అని ఎందుకు అంటున్నాను అంటే చెప్పినాను. సో హార్డ్ లూయిస్ బేసెస్ అయితే సో ఇవి దేంతో నీకు హైడ్రోజన్ బాండ్ స్ట్రాంగర్ హైడ్రోజన్ బాండ్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అవుతాయి అంటే హార్డ్ యాసిడ్స్తో. ఎందుకు నువ్వు తీసుకున్నవి ఇవి 3 హార్డ్ లూయిస్ బేసెస్ కాబట్టి హార్డ్ లూయిస్ బేసెస్ ఇవి హార్డ్ యాసిడ్స్తో దే ఫామ్ స్ట్రాంగర్ హైడ్రోజన్ బాండ్స్ అని మనం ప్రెడిక్ట్ చేస్తాం. సో నెక్స్ట్ సెకండ్ వన్, లింకేజ్ ఆఫ్ అంబిడెంట్ లిగాండ్స్ టు మెటల్ యాటమ్స్. అంబిడెంట్ లిగాండ్స్ అంటే సో మోర్ దాన్ 1 ఎలక్ట్రాన్ పెయిర్ డోనార్ యాటమ్ అంటే ఒకటి కంటే ఎక్కువ ఎలక్ట్రాన్ జంటలను దానం చేసే యాటమ్స్ ఉంటాయి. ఇప్పుడు H2O తీసుకుంటే H2Oలో ఆక్సిజన్ యాటమ్ ఒకటే ఎలక్ట్రాన్ పెయిర్ డోనార్. అదే నేను NH3 అమ్మోనియా తీసుకుంటే అమ్మోనియాలో నైట్రోజన్ యాటమ్ ఒకటే ఎలక్ట్రాన్ పెయిర్ డోనార్.
హైడ్రోజన్ ఫ్లోరైడ్లో ఫ్లోరిన్ యాటమ్ ఒకటే ఎలక్ట్రాన్ పేర్ డోనర్. అవి యాంబిడెంట్ లిగాండ్స్ కావు. యాంబిడెంట్ లిగాండ్స్ అంటే మోర్ దాన్ 1 ఎలక్ట్రాన్ పేర్ డోనర్ యాటమ్ ఉండాలి. ఒకటి కంటే ఎక్కువ ఎలక్ట్రాన్ జంటను దానం చేసే కేంద్రకాలు ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్కు థయోసైనేట్ నేను తీసుకుంటే థయోసైనేట్ ఇట్ ఈజ్ యాంబిడెంట్ లిగాండ్ అంటున్నా. ఎందుకు? బికాజ్ ఇన్ థయోసైనేట్ సో 2 atoms are electron pair donor atoms. So thiocyanate is having 2 electron pair donating atoms, that is sulfur and nitrogen. So sulfur electron pair donor atom, nitrogen kuda electron pair donor atom. Kabatti thiocyanate, that is SCN, is ambident ligand. Sulfur electron pair nu donate చేస్తుంది, nitrogen electron pair nu donate చేస్తుంది. So ఈ ambident ligands మెటల్ యాటమ్కు ఏవి బైండప్ అయి ఉంటే నాకు స్టేబుల్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది అనేది ఇక్కడ హెచ్ఎస్ఏబి మనకు యూజ్ చేసి మనం చెప్పగలుగుతాం. సో థయోసైనేట్లో సల్ఫరు ఎలక్ట్రాన్ డొనేటింగ్, నైట్రోజన్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ యాటమే. అయితే సల్ఫర్తో ఏ మెటల్ అయాను, నైట్రోజన్తో ఏ మెటల్ అయాను లింకప్ కావాలా లేదా బాండ్ను ఫామ్ చేయాలా అంటే, సో థయోసైనేట్లో ఇన్ థయోసైనేట్ సల్ఫర్ యాటమ్ అబ్జర్వ్ చేస్తే సల్ఫర్ యాటమ్ ఈజ్ సాఫ్ట్ బేస్. Sulfur is a soft base, whereas nitrogen is hard base. So sulfur is soft base. కాబట్టి సాఫ్ట్ బేస్కు సాఫ్ట్ యాసిడ్ అయిన మెటల్ అయాన్తో లింక్ అవ్వాలి. అంటే మెటల్ అయాను సాఫ్ట్ యాసిడ్ అయి ఉంటే సో ఫామ్ అయ్యే కాంప్లెక్స్ థయోసైనేట్తో ఫామ్ అయ్యే కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. అట్లా కాకుండా నైట్రోజన్ ఎలక్ట్రాన్ పేర్ డొనేటింగ్ యాటమ్తో మెటల్ బైండప్ అయితే సో అది ఏ మెటల్ అయాన్ అయి ఉండాలా? హార్డ్ నైట్రోజన్ కాబట్టి, దట్ ఈజ్ హార్డ్ బేస్ కాబట్టి హార్డ్ యాసిడ్ అయిన మెటల్ అయాన్తో ఇట్ ఫార్మ్స్ స్టేబుల్ కాంప్లెక్స్. కాబట్టి సో థయోసైనేట్ SCN బాండ్స్ త్రూ సల్ఫర్ యాటమ్, దేంతో ప్లాటినం. సో సల్ఫరు సాఫ్ట్ బేస్ కాబట్టి ప్లాటినము సాఫ్ట్ యాసిడ్. సో సాఫ్ట్ బేస్కు సాఫ్ట్ యాసిడ్తో ఇట్ ఫార్మ్స్ స్టేబుల్ కాంప్లెక్స్. అదే నేను నైట్రోజన్తో తీసుకుంటే నైట్రోజన్ హార్డ్ బేస్ కాబట్టి నైట్రోజన్ యాటము హార్డ్ బేస్ కాబట్టి నీకు హార్డ్ యాసిడ్ అయిన క్రోమియం +3తో మనకు థయో ఐసోసైనేట్ ఫామ్ అవుతుంది. సో నైట్రోజన్తో థయో ఐసోసైనేట్, సల్ఫర్ అయితే ఐసోసైనేట్ అని చెప్తాం. నెక్స్ట్ ప్లాటినం +2 థయోసైనేట్తో, క్రోమియం ఇన్ +3 ఆక్సిడేషన్ స్టేటు థయో ఐసోసైనేట్తో ఇట్ ఫార్మ్స్ లింకేజ్తో క్రోమియంతో నైట్రోజను, ప్లాటినం అయితే సల్ఫర్తో ఇట్ ఫార్మ్ స్టేబుల్ కాంప్లెక్స్ అని చెప్తాం. అదే మనము వెన్ ఫెర్రస్, ఎగ్జాంపుల్కి ఫెర్రస్ తీసుకుంటే Fe2+, ఫెర్రస్ రియాక్ట్స్ విత్ థయోసైనేట్ అండ్ ఫార్మ్ బ్రైట్ రెడ్ కలర్, వెరాజ్ క్రోమియము థయోసైనేట్తో రియాక్ట్ కాదు, క్రోమియము నైట్రోజన్తో అంటే థయో ఐసోసైనేట్తో ఇట్ ఫార్మ్స్ స్టేబుల్ కాంప్లెక్స్. బికాజ్ ఫెర్రస్ ఐరన్ ఈజ్ ఏ బార్డర్ లైన్ యాసిడ్. సో కాబట్టి సల్ఫర్తో అది బైండప్ అవుతుంది, వెరాజ్ నైట్రోజన్తో ఫెర్రస్ బైండప్ కాదు. సో బికాజ్ అది ఫెర్రస్ బార్డర్ లైన్ యాసిడ్, బట్ ఈ నైట్రోజను హార్డ్ బేస్. సో కాబట్టి దాంతో నీకు కాంప్లెక్స్ అనేది అక్కడ ఫామ్ కాదు. సో నెక్స్ట్ ఏమంటే ఫీజిబిలిటీ ఆఫ్ ద రియాక్షన్స్. అంటే రియాక్షన్ ప్రొసీడ్ అవుతుందా లేదా, ఫార్వర్డ్ రియాక్షన్ జరుగుతుందా, బ్యాక్వర్డ్ రియాక్షన్ జరుగుతుందా అనేది మనము ప్రిడిక్ట్ చేయగలుగుతాము హెచ్ఎస్ఏబిని యూజ్ చేసి. సో హెచ్ఎస్ఏబి ప్రిన్సిపల్ ఈజ్ యూజ్ టు ప్రిడిక్ట్ ద అవుట్కమ్ ఆఫ్ ఫ్యూ ఆఫ్ ద రియాక్షన్స్. సో ఎగ్జాంపుల్కు నేను ఆస్మియం ఫ్లోరైడ్ 2 రియాక్టెంట్ మాలిక్యూల్స్ ఆస్మియం ఫ్లోరైడ్ అండ్ ఫాస్ఫరస్ అయోడైడ్ తీసుకుంటే, ఆస్మియం ఫ్లోరైడ్లో ఉన్న ఆస్మియం ఈజ్ సాఫ్ట్ యాసిడ్ కంపేర్డ్ విత్ ఫాస్ఫరస్. సో ఫాస్ఫరస్తో కంపేర్ చేస్తే ఇట్ ఈజ్ సాఫ్టర్. సో ఆస్మియము సాఫ్టరు కంపేర్డ్ విత్ ఫాస్ఫరస్, సాఫ్టర్ దాన్ ఫాస్ఫరస్ అయితే
అయోడైడ్ ఈజ్ సాఫ్టర్ దాన్ ఫ్లోరైడ్. కాబట్టి ఇమ్మీడియట్గా నాకు ఫార్వర్డ్ రియాక్షన్ జరిగి ఆస్మియం అయోడైడ్ ఫామ్ అవుతుంది. ఆస్మియం అయోడైడ్ అంటే మరి పాస్పరస్ అయోడైడులో పాస్పరస్తో కంపేర్ చేస్తే ఆస్మియము మోర్ సాఫ్టర్ కాబట్టి నాకు ఇమ్మీడియట్గా ఫార్వర్డ్ రియాక్షన్ జరిగి ఆస్మియం అయోడైడ్ ఫామ్ అయింది. ఆస్మియము అయోడైడ్. అదే నేను అనదర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అంటే ఫార్వర్డ్ రియాక్షన్ జరుగుతుందా బ్యాక్వర్డ్ రియాక్షన్ జరుగుతుందా అంటే ఇక్కడ ఫార్వర్డ్ రియాక్షన్ జరగడానికి రీజన్ ఏమంటే బికాజ్ ఆస్మియం ఈజ్ మోర్ సాఫ్టర్ దాన్ పాస్పరస్, అయోడిన్ ఈజ్ సాఫ్టర్ దాన్ ఫ్లోరైడ్. కాబట్టి ఇమ్మీడియట్గా ఆస్మియం ఫ్లోరైడ్ పాస్పరస్ అయోడైడ్తో ఇమ్మీడియట్గా ఫార్వర్డ్ రియాక్షన్ జరిగి ఆస్మియం అయోడైడ్ పాస్పరస్ ఫ్లోరైడ్ ఫామ్ అవుతుంది. సో మెగ్నీషియం సల్ఫైడ్ అండ్ బేరియం ఆక్సైడ్ అబ్జర్వ్ చేస్తే మెగ్నీషియం అయాన్ ఈజ్ హార్డర్ యాసిడ్ దాన్ బేరియం. సో హార్డర్ యాసిడ్ మెగ్నీషియము కాబట్టి ఇమ్మీడియట్గా హార్డ్ బేస్తో మెగ్నీషియం ఆక్సైడ్ ఫామ్ అవుతుంది. అంటే ఫార్వర్డ్ రియాక్షనే జరుగుతుంది. కంపేర్డ్ విత్ సల్ఫైడ్ ఆక్సిజన్ ఈజ్ మోర్ హార్డర్ బేస్ కాబట్టి ఇమ్మీడియట్గా ఫార్వర్డ్ రియాక్షన్ జరిగి సో మెగ్నీషియం సల్ఫైడ్ మెగ్నీషియం ఆక్సైడ్గా ఆక్సిడైజ్ అవుతుంది. నెక్స్ట్ అనదర్ రియాక్షన్ తీసుకుంటే పాస్పరస్ ఫ్లోరైడ్ కెన్ బి ప్రిపేర్డ్ బై ట్రీటింగ్ విత్ పాస్పరస్ ఫ్లోరిన్ అయోడైడ్ విత్ మెర్క్యూరీ యాజ్ షోన్ బిలో. సో ఈ రియాక్షన్లో Hg2I2 ప్లస్ P2F4 ఫామ్ అయింది. అంటే ఫార్వర్డ్ రియాక్షన్ జరుగుతోంది. దానికి రీజన్ ఏమి అంటే నాకు రియాక్షన్ కంప్లీట్ అవుతోంది అని నేను ఎట్లా చెప్తాను అంటే సో దేన్ని బేస్ చేసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే సాఫ్ట్ యాసిడ్ సాఫ్ట్ బేస్తో హార్డ్ బేస్తో అయితే నీకు ఫామ్ అయ్యే కాంప్లెక్స్ లేదా ఫామ్ అయ్యే కాంపౌండ్ స్టేబుల్ కాబట్టి నీకు అది ఫార్వర్డ్ రియాక్షన్ జరుగుతుందని నేను ఎట్లా కన్ఫర్మ్ చేస్తాను అంటే నీవు తీసుకున్న రియాక్టెంట్ మాలిక్యూల్స్లో సాఫ్టర్ ఇన్ కేసు హార్డర్తో మిక్స్ అయి ఉంటే ఆ కాంపౌండ్ ఇమ్మీడియట్గా కెమికల్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవుతుంది. అంటే హైలీ రియాక్టివ్ అయి ఉంటుంది. సో కాబట్టి ఇమ్మీడియట్గా నాకు ఫార్వర్డ్ రియాక్షన్ జరిగి ప్రోడక్ట్స్ అనేవి ఫామ్ అవుతాయని నేను కన్ఫర్మ్ చేస్తాను. సో అట్లాగా ఒక 3 ఎగ్జాంపుల్స్ కింద నేను ఈ కెమికల్ రియాక్షన్స్ ఇచ్చినాము. సో నెక్స్ట్ సాల్యుబిలిటీ ఇన్ వాటర్. సో నాకు సాల్యుబిలిటీ ఇప్పుడు ఈ ఒక సాల్వెంట్ను తీసుకుంటే ఆ సాల్వెంటు బేస్ చేసుకొని ఆ సొల్యూటు ఆ సాల్వెంట్లో సాల్యుబుల్ అవుతుందా లేదా అనేది నేను ఎట్లా కన్ఫర్మ్ చేస్తాను అంటే ఫిజిబిలిటీ ఆఫ్ ద solubility. So the compound formed due to soft acid or soft bases. The combination of these two soft acid ku soft base తో ఏం ఫామ్ అవుతుంది కోవలెంట్ అండ్ లెస్ సాల్యుబుల్ ఇన్ పోలార్ సాల్వెంట్స్ లైక్ వాటర్. సో ఏవి సాఫ్ట్ బేస్ కాంబినేషన్తో సో లెస్ సాల్యుబిలిటీ అబ్జర్వ్ చేస్తాం. సో ఎగ్జాంపుల్ సిల్వర్ అయోడైడ్లో సిల్వర్ అయోడైడ్ ఈజ్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్. సో బికాజ్ it has covalent nature. So since it is the combination of soft acid, silver ion and soft base that is iodide. Soft acid, soft base తో ఫామ్ అయిన సిల్వర్ అయోడైడ్ it is insoluble in water. Whereas lithium iodide if you take it is the soluble in water. సో సిల్వర్ అయోడైడ్ ఇన్సాల్యుబుల్ అవ్వడానికి రీజన్ ఏమి అంటే సాఫ్ట్ యాసిడ్కు సాఫ్ట్ బేస్ను కలిపి ఫామ్ అయిన సిల్వర్ అయోడైడ్ హైలీ స్టేబుల్. సో ఇట్ ఈస్ నాన్ పోలార్ కాబట్టి ఇట్ ఈస్ నాట్ సాల్యుబుల్ ఇన్ వాటర్. Whereas in if you take lithium iodide it is soluble in water because it is పోలార్. సో హార్డ్ యాసిడ్ నేను లిథియము సాఫ్ట్ బేసు అయోడైడ్ ఇమ్మీడియట్గా ఇవి పోలరైజ్ అయిపోతాయి. ఎందుకు అంటే అన్స్టేబుల్ కాబట్టి. సో ఇమ్మీడియట్గా పోలరైజ్ అయ్యి లిథియం ప్లస్ అయాను అయోడైడ్ అయోడైడ్ అయాన్గా వాటర్లో ఇమ్మీడియట్గా పోలరైజ్ అయిపోయి ప్లస్ అయాన్స్ మైనస్ అయాన్స్గా సాల్యుబుల్ అవుతాయి. అదే సిల్వర్ అయోడైడ్ తీసుకుంటే సిల్వర్ అయోడైడ్ సాఫ్ట్ యాసిడ్కు సాఫ్ట్ బేస్ వేసినావు కాబట్టి అది పోలరైజ్ కాదు, వాటర్లో పోలరైజ్ కాదు. సో కాబట్టి సిల్వర్ అయోడైడ్ ఇట్ ఈస్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్, వేరాజ్ లిథియం అయోడైడ్ ఈజ్ సాల్యుబుల్ ఇన్ వాటర్ అని మనం కంపారిజన్ తీసుకుంటాం. సో నెక్స్ట్ ప్రిసిపిటేషన్ రియాక్షన్స్ అండ్ క్వాలిటేటివ్ అనాలిసిస్. సో సాఫ్ట్ యాసిడ్స్ లైక్ సిల్వర్, మెర్క్యూరీ అండ్ బార్డర్ లైన్ యాసిడ్స్. సో ఫస్ట్ సాఫ్టర్ యాసిడ్స్ సిల్వర్ అయాన్, మెర్క్యూరస్ అయాన్స్,
బార్డర్ లైన్ యాసిడ్స్ ఫెర్రస్, నికెల్, కాపర్, జింక్, lead etc. can be precipitated as sulfides. So silver sulfide, mercury sulfide, mercurous sulfide, ferrous sulfide, nickel sulfide, copper sulfide, zinc sulfide, lead sulfide from their aqueous solutions, since sulfide ion is a softer base. So నువ్వు సాఫ్టర్ యాసిడ్స్గా సిల్వరు, mercurous mercury, ఫెర్రస్, నికెల్, కాపర్, జింకు, లెడ్. సో నీవు హైడ్రోజన్ సల్ఫైడ్తో దే ఫామ్ సల్ఫైడ్ ప్రెసిపిటేట్స్. అదే నువ్వు హార్డర్వి నీకు సల్ఫైడ్స్ను ఫామ్ చేయవు. సో ఎగ్జాంపుల్కి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ గ్రూపు క్యాటయాన్స్ సిల్వరు, లెడ్, మెర్క్యూరీ ఇవి హెచ్సిఎల్తో రియేజెంట్ హెచ్సిఎల్తో దే ఫామ్ క్లోరైడ్ ప్రెసిపిటేట్స్. సిల్వర్ క్లోరైడ్, లెడ్ క్లోరైడ్, మెర్క్యూరీ క్లోరైడ్. అదే బార్డర్ లైన్ అండ్ సాఫ్ట్ యాసిడ్స్ తీసుకుంటే మెర్క్యూరీ, కాడ్మియం, కాపర్, టిన్, ఆస్మియం, బిస్మతులు. సో దే ఫామ్ సల్ఫైడ్స్ విత్ సల్ఫర్ ఈజ్ సాఫ్టర్ బేస్ కాబట్టి దే ఫామ్ సల్ఫైడ్ ప్రెసిపిటేట్స్. బార్డర్ లైన్ తీసుకుంటే మ్యాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, జింక్. సో దే ఆర్ సాఫ్ట్ manganese, iron, cobalt, nickel, zinc are borderline acids. They form sulfide precipitates with sulfur, that is a soft base. Manganese sulfide, iron sulfide, cobalt sulfide, nickel sulfide, zinc sulfide, etc. But whereas this ammonium, chromium, calcium, strontium, barium, so these are hard acids కాబట్టి అవి హార్డ్ బేస్ అయినటువంటి కార్బొనేట్స్తో దే ఫామ్ ప్రెసిపిటేట్. కాల్షియం కార్బొనేట్, స్ట్రాన్షియం కార్బొనేట్, బేరియం కార్బొనేట్. అంటే హార్డ్ యాసిడ్ అమ్మోనియము, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియము. సో అవి కార్బొనేట్స్ అయిన అమ్మోనియం కార్బొనేట్స్తో దే ఫామ్ కార్బొనేట్ ప్రెసిపిటేట్. కాల్షియం కార్బొనేట్, స్ట్రాన్షియం కార్బొనేట్, బేరియం కార్బొనేట్. సో నెక్స్ట్ హార్డ్ యాసిడ్స్ సోడియం, పొటాషియం, అమ్మోనియం. సో దే ఆర్ సాల్యుబుల్. సో ఇది క్వాలిటేటివ్ అనాలిసిస్లో మనము ప్రెసిపిటేట్స్. సో ఫస్ట్ గ్రూప్ తీసుకున్న, సెకండ్ గ్రూపు తీసుకున్న, థర్డ్ గ్రూపు, ఫస్ట్ గ్రూపు, సెకండ్ గ్రూపు, ఫోర్త్ గ్రూపు, ఫిఫ్త్ గ్రూపు తీసుకున్నాం. ఫిఫ్త్ గ్రూపు. సో సెకండ్ గ్రూపు, ఫోర్త్ గ్రూప్ అబ్జర్వ్ చేస్తే బార్డర్ లైన్ యాసిడ్స్, సాఫ్ట్ యాసిడ్స్, సాఫ్ట్ బేస్తో సల్ఫైడ్స్ను ఫామ్ చేసినాయి. అదే ఫోర్త్ గ్రూప్ తీసుకుంటే అవి బార్డర్ లైన్ యాసిడ్స్, మ్యాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, జింకు కాబట్టి అవి సాఫ్ట్ బేస్ అయిన సల్ఫర్తో అవి సల్ఫైడ్స్ను ఫామ్ చేసినాయి. సో ఇక్కడ నువ్వు అమ్మోనియం కార్బొనేట్లో ఉన్న కార్బొనేట్తో కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం ఇవి హార్డ్ యాసిడ్స్ కాబట్టి ఇవి కార్బొనేట్స్ను ఫామ్ చేసినాయి అంటే ప్రెసిపిటేట్స్గా. సో కార్బొనేటు హార్డ్ బేసు, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియంలు హార్డ్ యాసిడ్స్ కాబట్టి దాంతో అవి కాంపౌండ్ను అంటే ప్రెసిపిటేట్స్ను ఫామ్ చేసినాయి. సో ఇట్లా మనము రియేజెంట్ ఏముంది ఆ రియేజెంట్లో సో సాఫ్ట్ బేసెస్ లేదా హార్డ్ బేసెస్ ఉంటే అవి దేనికి ఫస్ట్ గ్రూప్లో నువ్వు తీసుకుంటే సాఫ్ట్ యాసిడ్స్ కాబట్టి సాఫ్ట్ యాసిడ్స్ సాఫ్ట్ బేస్తో నీకు ప్రిసిపిటేట్ ఫామ్ అయిందని నువ్వు ఇట్లా అనలైజ్ చేసి చెప్పగలుగుతావు. సో సెకండ్ గ్రూప్లో తీసుకుంటే సెకండ్ గ్రూప్లో ఉండేవి బార్డర్ లైన్ అండ్ సాఫ్ట్ యాసిడ్స్ కాబట్టి అవి సాఫ్ట్ బేస్తో ప్రిసిపిటేట్స్ను ఫామ్ చేసినాయి. థర్డ్ గ్రూప్లో ఫోర్త్ గ్రూప్ తీసుకుంటే ఫోర్త్ గ్రూప్లో ఉండేవి బార్డర్ లైన్ యాసిడ్స్ కాబట్టి ఇవి సాఫ్ట్ బేస్తో అవి ప్రిసిపిటేట్స్ను ఫామ్ చేసినాయని ఇట్లా మనము సో ఏ గ్రూప్లో ప్రిసిపిటేట్ ఫామ్ అవుతుంది దానికి ఏ గ్రూప్ రియేజెంట్ని యాడ్ చేస్తున్నాము సో అది హార్డా సాఫ్ట్ అనే దాన్ని బేస్ చేసుకొని అక్కడ ప్రిసిపిటేట్ ఫామ్ అవుతుందా లేదా అని మనము అనలైజ్ చేయగలుగుతాం. సో ఇది అప్లికేషన్స్ ఆఫ్ హెచ్ఎస్ఏబి. సో హార్డ్ అండ్ సాఫ్ట్ యాసిడ్స్ అండ్ బేసెస్ అప్లికేషన్స్ కింద సో ఈ స్లైడ్స్ను రిప్రజెంట్ చేసినాను. సో ఇది ఈరోజు క్లాసు. థ్యాంక్ యూ.